కబడ్డీ లీగ్ లో భాగంగా ఈ రోజు తమిళ తలయాస్ వర్సెస్ యు ముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి 30 మినిట్స్ లో మాత్రం యు ముంబా అద్భుతమైనగా చేస్తే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం తేరుకొని కొద్దిగా పోటీ ఇచ్చింది. చివరికి అయితే 3 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది తమిళ తలయాస్. ఈ మ్యాచ్ లో టాప్ రైడర్స్ అయినటువంటి సచిన్ అలాగే నరేందర్ అస్సలు ఆకట్టుకోలేదు. సచిన్ అయితే 30 నిమిషాల వరకు అసలు పాయింట్ తీసుకోలేకపోయాడు. అంత దారుణంగా ఆడాడు ఈ రోజు మ్యాచ్ లో. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఏ టీము ఎన్ని చేసింది, అలాగే సునీల్ ఒక అద్భుతమైన రికార్డ్ సాధించాడు. అదేందో తెలుసుకుందాం. మొదటగా ఏ టీం ఎన్ని చేశారంటే ఈ మ్యాచ్ లో తమిళ తలయాస్ 41 రైట్ చేస్తే యు ముంబా 42 రైట్ చేసింది. అందులో రైట్ పాయింట్స్ తమిళ తలయాస్ 18 లభిస్తే యు ముంబాకు 17 లభించింది. టోటల్ టాకిల్స్ పాయింట్స్ తమిళ తలయాస్ 11 లభిస్తే యు ముంబాకు 10 లభించింది. ఆల్అౌట్ రూపంలో ఇరు టీములకు 2 పాయింట్లు లభించాయి. అంటే ఒకసారి అవుట్ అయ్యారు. అంతేకాకుండా ఎక్స్ట్రాస్ రూపంలో తమిళ తలయాస్ 1 పాయింట్ లభిస్తే యు ముంబాకు 6 పాయింట్లు లభించాయి. అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ పెట్టుకోవాల్సింది తమిళ తలయాస్. ఎందుకంటే అనవసరమైన తప్పిదాలు చాలా చేసింది ఈ రోజు మ్యాచ్ లో. తర్వాత ఈ మ్యాచ్ సక్సెస్ఫుల్ రైడ్స్ తమిళ తలయాస్ 14 చేస్తే యు ముంబా కూడా 14 చేసింది. సూపర్ రైడ్ మొదటి 5 నిమిషాల్లో యు ముంబా నుంచి అజిత్ చౌహాన్ చేస్తే లాస్ట్ 5 మినిట్స్ లో ఉన్నప్పుడు తమిళ తలయాస్ రైడర్ చేశాడు. అలాగే టోటల్ టాకిల్స్ యు ముంబా 26 అటెంప్ట్ చేస్తే తమిళ తలయాస్ 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది తమిళ తలయాస్ 11 సక్సెస్ అయితే యు ముంబాది 10 సక్సెస్ అయింది. అంతేకాకుండా ఒక సూపర్ టాకిల్ చేసింది. ఇంకా మనము ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఈ మ్యాచ్ లో మొదటి 10 నిమిషాల్లో 7-9 2 పాయింట్ల ఆధిక్యంలో ఉంది యు ముంబా. తర్వాత 12-23 మొదటి హాఫ్ ముగిసే సమయానికి 11 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది యు ముంబా. 30 నిమిషాలకు చూస్తే 18-29 ఇక్కడ కూడా యు ముంబా స్పష్టమైన ఆధిక్యం 11 పాయింట్లు. కానీ మ్యాచ్ ముగిసే సమయానికి 32-35 కేవలం 3 పాయింట్ల తేడాతోనే ఓటమి చవి చూసింది తమిళ తలయాస్. ఇంకా తమిళ తలయాస్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నరేంద్ర కండోల్ ఈ మ్యాచ్ లో కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. తర్వాత తిన్ని సబ్స్టిట్యూట్ గా బెంచ్ కు పరిమితం చేశారు. అంజు గౌడే 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే సచిన్ ఈ మ్యాచ్ లో కేవలం 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 1 టాకిల్ రూపంలో వచ్చింది. నితీష్ కుమార్ ఈ మ్యాచ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఓవరాల్ గా 6 టాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా ఈ సీజన్ లో ఇతనికి సెకండ్ I5 కావడం విశేషం. అమీర్ హుసేని 3 పాయింట్లు సాధించాడు. అందులో 1 బోనస్ రూపంలో రాగా 2 టాకిల్ రూపంలో వచ్చినవి. సౌరవ్ పగ్రి 2 రైట్ పాయింట్ సాధించాడు. 2 కూడా టచ్ రూపంలో వచ్చినవి. మెయిన్ ఈ రోజు మాట్లాడుకోవాలంటే తమిళ తలయాస్ టీం నుంచి మోహిన్ సపగి ఈ మ్యాచ్ లో టోటల్ 10 పాయింట్లు సాధించాడు. రైడింగ్ లో 9 పాయింట్ లాగా 1 టాకిల్ రూపంలో ఉంది. లాస్ట్ 5 నిమిషాలు ఉన్నప్పుడు ఇతను సూపర్ రైడ్ చేశాడు. ఆ రైడ్ లో అవుట్ చేసింది సునీల్ కుమార్ ను, సోంబెన్ ను, మంజిత్ ను. ఈ సూపర్ రైడ్ వల్లనే భారీ తేడా నుంచి స్వల్ప తేడా ఓటమి చేసిండు. తర్వాత యు ముంబా నుంచి చూస్తే అమీర్ మహమ్మద్ జబర్దస్త్ ఈ మ్యాచ్ లో కేవలం 3 పాయింట్లు సాధించాడు. అందులో 1 బోనస్ రూపంలో రాగా 2 టాకిల్ రూపంలో వచ్చినవి. పర్వేజ్ ఈ మ్యాచ్ లో 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే మంజిత్ ఈ రోజు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతను టోటల్ 10 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 8, 7 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో చేయగా 2 టాకిల్ రూపంలో చేశాడు. తర్వాత అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్ లో 8 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 6 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. మ్యాచ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే ఈ యువకుడు సూపర్ రైడ్ చేశాడు. అందులో 2 టచ్ రూపంలో 1 బోనస్ పాయింట్ ఉంది. రింక్ 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. సోంబేర్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో గెలిచినందుకు ఏ టీముకు వచ్చిన అవార్డ్స్ ఏంటంటే గేమ్ చేంజర్ అవార్డు మోహిత్కు లభిస్తే టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రింకుకు లభించింది. అలాగే మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అజిత్ చౌహాన్ కు లభించింది. ఈ విజయంతో ఈరోజు సౌత్ టీములకు బ్యాడ్ డేగా మిగిలితే నార్త్ టీములకు గుడ్ డేగా మిగిలాయి. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో తెలుగు టైటన్స్ ఓటమి, ఈ మ్యాచ్ లో తమిళ తలయాస్ ఓటమి. తమిళ తలయాస్ ఈ మధ్య వరుసగా ఓడుతుంది. అది ఒకటి బ్యాడ్ లక్ అనిపించవచ్చు.
ఇంకా పాయింట్ పట్టికలో ఏ టీం ఏ పొజిషన్ ఉందో చూద్దాం. హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోయి 36 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్ లో యు ముంబా ఈ విజయంతో 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. పుణేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. పాట్నా పైలట్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 28 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 27 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉండగా, తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్ లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సెవెంత్ ప్లేస్ లో ఉండగా, యూపీ యోధా 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో ఎయిత్ ప్లేస్ లో ఉంది. బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో నైన్త్ ప్లేస్ లో ఉండగా, తమిళ తలయాస్ 9 మ్యాచ్లకు గాను కేవలం 3 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 22 పాయింట్లతో 10th ప్లేస్ లో ఉంది. బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్ లో ఉండగా, చివరిగా గుజరాత్ జైంట్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే, ముఖ్యంగా హసు మాలిక్ 114 రైడ్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లోకి వచ్చేదలకల్లా దేవాంక్ 100 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ సరావత్ 92 పాయింట్లతో ఉంటే, ఫోర్త్ ప్లేస్ లో అర్జున్ 91 పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ లో అజిత్ చౌహాన్ 91 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా మనము డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే, గౌరవ్ ఖత్రి 30 టాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సుమిత్ 32 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే మహమ్మద్ రిజా సదులు 31 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. రాహుల్ సేత్పాల్ 29 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉండగా, నితీష్ కుమార్ 28 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు కెప్టెన్ గా ఎక్కువ విజయాలు అందించిన వాళ్ళు సునీల్ కుమార్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మొదటి ప్లేస్ లో పజిల్ అత్రాచలి ఉంటే, ఇది సునీల్ కుమార్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.